పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. వీధి కుక్కల దాడిలో చిన్నారి చనిపోయాడు. బీహార్ కూలి పనుల కోసం మెదక్ వచ్చిన వ్యక్తి కుమారుడిగా గుర్తించారు. కాలకృత్యాల కోసం వెళ్లిన విషయాలపై కుక్కలు దాడి చేశాయి. దీంతో తీవ్ర గాయాలతో చిన్నారి మృతి చెందాడు. మృతదేహాన్ని పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్ మహిదరా వెంచర్లో ఈరోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో కుక్క కాటుకి ఒక చిన్న బాలుడు మృతి చెందాడు. ప్రస్తుతం మనము స్పాట్లో ఉన్నాము. అయితే ఛత్తీస్గఢ్ నుంచి నెల క్రితమే తమ కుటుంబ పోషణ కోసము ఇక్కడ హైదరాబాద్కి వచ్చారు. అయితే ఈ మహిదరా వెంచర్లోనే గత నెల రోజుల నుంచి కూడా పనిచేస్తున్నారు. ఈరోజు ఉదయము బాలుడు టాయిలెట్కి అని చెప్పేసి బయటికి వచ్చాడు. ఆ సమయంలో ఇంట్లో అందరూ ఉన్నారు. మనం చూస్తున్నాం కదా, ఈ ప్లేస్లోనే మొత్తం దాదాపు ఒక 30 కుటుంబాల వరకు ఈ చిన్న చిన్న గదులు ఏవైతే నిర్మించి ఉన్నాయో ఈ గదుల్లో నివాసం ఉంటున్నారు. అయితే రోజువారీలాగే వాళ్ళ పనుల కోసము బయటికి వస్తారు. కానీ ఉదయాన్నే బాబు అటు బయటికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు లోపలే ఉన్నారు. బాబు రోజుట్లాగే ఆడుకోవడానికి లేదంటే బయట ఈ ఖాళీ ప్లేస్ మొత్తం ఏదైతే ఉంది ఈ ప్లేస్ లో ఆడుతూ ఉంటారు అందరూ. ఆ కొరకే బయటికి వచ్చారు అని అనుకున్న తర్వాత తీరా చూస్తే బాబు కొద్దిసేపటి క్రితం వరకు లోపలికి రాకపోవడంతో అటు కుటుంబ సభ్యులు బయటికి వచ్చి చూసేసరికి ఆ కుక్కలు ఏవైతే ఉంటాయో దాదాపు 4 కుక్కల వరకు ఆ బాబుని తీవ్రంగా గాయపరిచాయి. అయితే బాబు అరుపులు వినపడడానికి కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో గాలి రావడం ఒక కారణం అయితే, మొత్తం ఎంటీ ప్లేస్ ఉండడంతో మరొక కారణం అయితే బాబుని డైరెక్ట్ అటాక్ తన గొంతు మీద అటాక్ చేయడంతో కుక్కలన్నీ కూడా ఆ బాబు అరవలేకపోయాడు. ఏదైతే మనకి కాలువలాగా కనిపిస్తుందో ఆ కాలువలోనే బాబు దాదాపు అరగంట సేపు కొట్టుమిట్టాడాడు. ఎందుకంటే ఎవరైనా వచ్చి కాపాడుతారేమో అని చూస్తున్నప్పటికీ కూడా బాబు నోటిలో నుంచి మాటలు రాకపోవడము, ఇది కొంచెం లోతుగా ఉండడం వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా బాబు ఎక్కడో ఆడుకుంటూ ఉంటాడు అనుకున్నారే తప్ప ఇలాంటి ఘటన జరుగుతుంది అని వాళ్ళు ఊహించకపోవడమే బాబు మరణించడానికి ఒక కారణం అని చెప్పవచ్చు. రోజు ఇలాగే చిన్నపిల్లలు, ఎందుకంటే వీరి కుటుంబాలకి సంబంధించి ఒక్కొక్క ఇంట్లో దాదాపు 3 నుంచి 4 చిన్న పిల్లలు మొత్తం కూడా ఇళ్లలో ఉంటున్నారు. వీళ్ళు పనుల కోసం బయటకు వచ్చిన ఏదైతే ఇక్కడ వెంచర్ నడుస్తుందో వెంచర్ కి సంబంధించినటువంటి పనులు చేసుకుంటూ వీళ్ళు కుటుంబ పోషణ అనేది చేసుకుంటున్నారు. కానీ పిల్లలు మాత్రము ఆడుకుంటున్నటువంటి సమయంలో ఇదంతా చుట్టూ మనం కానీ చూసినట్లయితే పచ్చడి పొలాలు కొంతవరకు ఉన్నప్పటికీ ఇక్కడికి కుక్కలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి చిన్న పిల్లల్ని తరచూ ఆ కుక్కలు వస్తున్నప్పటికీ కూడా వాటిని బయటికి తరిమే ప్రయత్నం చేస్తున్నప్పటికీ మళ్ళీ ఆ కుక్కలు రావడం ఇక్కడ ఆడుతున్నటువంటి పిల్లల మీద అయితే మాత్రం అటాక్ చేసింది. ఈ రోజు ఉదయాన్నే 6 గంటల ప్రాంతంలో ఆ బాబు బయటకు వచ్చినటువంటి సమయంలోనే ఆ కుక్కలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో దాడి చేశాయి. దాడి చేయంగానే ఆ బాబు దాదాపు అంటే కొంతసేపటి మేరకు ఎవరు చూడకపోవడంతో ఆ బాబు అయితే చనిపోయాడు. తర్వాత బాబును వెతుక్కుంటూ వాళ్ళు చుట్టుపక్కల ఇంకా కూడా ఇంటికి రావడం లేదు ఏంటి అని చూసినప్పుడు ఒక్కసారిగా ఆ కుక్కలు కూడా గుంపుగా ఏవైతే 4 కుక్కలు దాడి చేశాయో ఆ 4 కుక్కలు కూడా ఒక్కసారిగా వెళ్తున్నటువంటి సమయంలో వాళ్ళ తల్లిదండ్రులకు అనుమానం వచ్చి చుట్టుపక్కలంతా కూడా చూసినప్పుడు ఇక్కడ తీరా చూస్తే ఈ కాలువ ఏదైతే ఉందో కాలువలో బాబు పడి ఉండడంతో వెంటనే స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకువెళ్లే లోపే బాబు మరణించినట్లుగా కూడా తెలిసిందైతే ప్రస్తుతం ప్రభుత్వ పటాన్చెరుకు సంబంధించినటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో బాబు ఉన్నాడు, డెడ్ బాడీ ఉంది. అక్కడ పోస్ట్ మార్టం కోసం వాళ్ళ తల్లిదండ్రులు కూడా అటు విలపిస్తున్నారు. ఎందుకంటే అటు ఛత్తీస్గఢ్ నుంచి కేవలము పిల్లల భవిష్యత్ కోసం అదేవిధంగా కుటుంబ పోషణ కోసం వచ్చినప్పటికీ ఒక బాబును, ఎందుకంటే వాళ్ళకి 3 పిల్లలుగా తెలుస్తుంది. మొదట పాప, తర్వాత బాబు, ఆ తర్వాత ఇంకొక బాబు, అంటే చనిపోయిన బాబు ఒక బాబుని కోల్పోవడంతో తల్లిదండ్రులు అయితే మాత్రం కన్నీరు మున్నీరు అవుతున్నారు. మనం చూస్తున్నాము హైదరాబాద్ ప్రాంతంలో తరచుగా మియాపూర్ లో 7 సంవత్సరాలటువంటి బాలుని కుక్కలు ఒక్కసారిగా దాడి చేయడం వల్ల మరణించినటువంటి ఘటన చూసాము. ఆ తర్వాత మణికొండలో ఒక మహిళపై దాదాపు 15 కుక్కలు దాడి చేస్తే ఆ దాడిలో నుంచి తను చాలా చావచక్యంగా బయటపడింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఆ 2 మరొక ముందే మరొక ఘటన. అయితే ఇప్పుడు కుక్కలు అటాక్ చేస్తూ చిన్న పిల్లల్ని అదేవిధంగా పెద్దవాళ్ళని, అంటే వయసుతో భేదం లేకుండా ప్రతి ఒక్కరి మీద దాడి చేస్తున్నాయి. దాడిలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికైనా సరే అటు ఈ కుక్కల నుంచి మమ్మల్ని కాపాడాలి అని అంటూ అటైతే మాత్రం బాధితులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ వేణుతో సుజాత.